నల్గొండ కార్పొరేషన్లో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రచారానికి ఇక కొద్ది రోజుల సమయం ఉండడంతో కూడా అభ్యర్థులంతా కూడా పోటీలో గడప గడపకు వెళ్తూ కూడా ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం 42వ డివిజన్లో ఉన్నాం. 42వ డివిజన్లో ఉన్నట్లయితే స్వతంత్ర అభ్యర్థిగా అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ యాదవ్ ఇక్కడంతా కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తనదైన శైలిలో చూడొచ్చు, పెద్ద ఎత్తున మహిళలు, వందలాది మంది మహిళలు కూడా కలిసి గడప గడపకు వెళ్తి తనని గెలిపించాలి, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని చెప్తున్నారు. గతంలో ఇతను ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే వార్డుని కౌన్సిలర్గా పోటీ చేసి కూడా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా గొల్లగూడెం ప్రాంతానికి చెందినటువంటి అల్లి మల్లికార్జున్ యాదవ్ గతంలో వాళ్ళ అమ్మ కూడా కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మ పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా అతనే ప్రజలందరికీ కూడా, ఈ వార్డు అందరికీ కూడా సేవ చేస్తూ వస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏ పనులున్నా కానీ చేసి పెడుతున్నారు. తనదైనటువంటి శైలిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా సింహం గుర్తుపై కూడా పోటీ చేస్తున్నారు. మొత్తం సింహం గుర్తు అనేది నల్గొండలో చాలా వరకు కూడా టికెట్ దక్కనటువంటి అభ్యర్థులంతా కూడా సింహం గుర్తుపై పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడప గడపకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఉన్నారు. మొత్తం ఇది ఒక కాలనీలో గతంలో ఇతను ప్రచారం చేశారు. మొత్తం ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇదే వార్డులో పుట్టి పెరిగి కూడా నిరంతరం ప్రజలందరికీ కూడా మన్ననలు పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వీడియో జర్నలిస్టుగా, ఒక కెమెరామెన్గా పనిచేస్తున్నారు. అతనికి ఉన్నటువంటి పరిచయాలతో అధికారుల వద్దకు వెళ్ళడం, ఆ పోలీస్ స్టేషన్లు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ కార్యాలయం కూడా ప్రతినిత్యం వారికి ఏ పని ఉన్నా కానీ తీర్చుతానని చెప్తున్నారు. తనదైన శైలిలో మన్ననలు పొందుతున్నటువంటి అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ యాదవ్ ఉన్నారు. చెప్పండమ్మా, మీరు పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు. ఎలా ఉంది మీ ప్రచారం? ఏం చెప్తున్నారు మీరు వాళ్ళకి? చాలా బాగుందండి ప్రచారం. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మమ్మల్ని గెలిపిస్తే ఈ డ్రైనేజీ ప్రాబ్లం అంతా పోగొడతామండి. గతంలో కూడా ఇక్కడ మీరు పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అంతా కూడా తిరగడం జరిగింది. అప్పటి నుంచి అందరినీ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ మరి ఓట్ల దగ్గరికి వెళ్తున్నారు. వారు ఏమంటున్నారు? వాళ్ళు గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలండి. ఏం చెప్తున్నావు? ప్రజల వద్దకు వెళ్ళి ఏం అడుగుతున్నావు? మీ గుర్తు ఏంది? మీదేంది? మాకు సింహ గుర్తుకి ఓటేసి, మేము ఇండిపెండెంట్గా నిలబడ్డాం, సింహ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని అని ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే మీరు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా దిగుతున్నారు. అంతా కూడా ప్రజలంతా మీ వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తావు ప్రజలకు? ఏం చెప్తావు? మమ్మల్ని గెలిపించాలండి. ఈసారి అవకాశం ఇవ్వండి, ఇచ్చి చూడండి మా ఎట్లా ఉందో. మేము చేసి అన్ని పనులు చేసి పెడతామండి. ఈసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపియండి. చూడొచ్చు, మొత్తం కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గడప గడపకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అప్పుడు స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఈసారి ఆశీర్వదించండి, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను, తాను ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఏ పనైనా కానీ చేసి పెడతానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లి మల్లికార్జున్ ఉన్నారు. చెప్పండి, మొత్తం మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా జనం ముందుకు వెళ్తున్నారు. ఎలా ఉంది జనంలో? జనం చాలా మంచిగా ఆదరిస్తున్నారు నన్ను. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు బాగా మెజార్టీ టికెట్ మంచిగా వచ్చింది నాకు. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోలే. కానీ కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను మోసం చేశారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో అడిగినప్పటికీ ఇస్తా అని చెప్పి లాస్ట్కి వచ్చి టికెట్ ఇవ్వలేదు నాకు. ఏ పోయి రెబల్గా దిగిన, కాంగ్రెస్ రెబల్గా దిగిన, సింహం గుర్తు మీద నేను పోటీ చేస్తున్నా. అంటే మీకు ఏ నెంబర్ రావడం జరిగింది? నాకు 2వ నెంబర్ రావడం జరిగింది. సింహం గుర్తు కంపల్సరీ అందరూ ఆర్టీసీ కాలనీ, గొల్లగూడ, గాంధీనగర్ ప్రజలందరూ నాకు ఓటేసి 2వ నెంబర్ గుర్తు సింహం గుర్తు మీద అందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అంటే నువ్వు ఆర్టీసీ కాలనీ గొల్లగూడ స్థానిక వాసివి. గతంలో మీ అమ్మ కౌన్సిలర్గా పోటీ పనులు చేసినప్పటికీ కూడా ఆమెకు అన్నీ కూడా నువ్వే వెనకాల ఉండి చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయినా కానీ ఎప్పుడు ప్రజల వెంటే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఆదరిస్తున్నారు మంచిగా. ఎక్కడ పోయినా కానీ కంపల్సరీ ఈసారి పోయినసారి మిస్ చేసుకున్నాం మేము. ఈసారి పక్క నీకు ఓటేసి మేము గెలిపిస్తాం. మాకు ఏ బాధలు ఉన్నా మీ దగ్గర ఉండి తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు నీ పదవులు లేకున్నా 76 రేషన్ కార్డులు ఇప్పించింది మన 42వ వార్డులో. అసలు ఆ రేషన్ కార్డులు ఏడాగితే వీళ్ళకి పోటీ చేసిన అసలు తెలియదు. నేను కానీ 76 రేషన్ కార్డులు ఇప్పించిన ఇప్పటిదాకా. ఇట్లా ఏ ఎంఆర్ ఆఫీస్లో పని ఉన్నా కానీ, ఆర్డీఓ ఆఫీస్లో పని, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తా, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని వెళ్తా. అంత ఉంది. మాకు జర్నలిస్ట్గా నేను పనిచేస్తున్నా కాబట్టి అందరికీ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా.
ఏంటి మొత్తం ఒక మీడియాలో కెమెరామెన్గా ఉంటూ మేము కూడా ప్రతినిత్యం కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాం. ప్రతినిత్యం ఏదున్నా కానీ ఆ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కూడా తిరుగుతుంటారు. ప్రజలకి అవసరం కనీసం వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవడం కూడా తెలియదు. గొల్లగూడ ప్రజలందరూ కూడా నువ్వే వెంట ఉండి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తాం మీ గొల్లగూడ ప్రజలకు? నాకు ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి నాకు గెలిపిరి అభివృద్ధి ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఉన్నా. అక్కడ వేరే టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడికి పోతా, కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోతా, బీజేపీ కాడితే ఎవరు అధికారంలో వాళ్ళ దగ్గర పోయి కొట్లాడి మరి నేను మన వార్డుకు నిధులు తీసుకొచ్చి కంపల్సరీ మన గొల్లగూడెం గొల్లగూడెం ఆర్టీసీ కానీ ఈ క్రాంతినగర్ కాలనీకి కంపల్సరీ డ్రైనేజీలు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు కలిగిన లైట్స్ ఉన్నా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా దగ్గర ఉండి చేపి చూపిస్తాను. గతం నుంచి కూడా ఈ వార్డుని నువ్వు నిశ్చితంగా పరిశీలిస్తున్నావు. వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తావు? ఇంకా ఏం నన్ను గెలిపిస్తే కంపల్సరీ నా గొల్లగూడెంలో ఇక్కడ క్రాంతినగర్ ఆర్టీసీ కానీ ఏవి ఉన్నా కంపల్సరీ అధికారుల దగ్గరికి పోతా, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతా. కంపల్సరీ ఏ పరిష్కారం ఎక్కడైనా సరే, ఏ ఆఫీస్లో అయినా సరే కంపల్సరీ చేసి పెడతా. అంటే కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కూడా కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. ఒక కార్పొరేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీల నుంచి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి అంతా కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒక ఇండిపెండెంట్గా ప్రజల ముందుకు వెళ్తున్నారు. మీ ధైర్యం ఏంటి? ఇంత నమ్మకం, గెలుస్తానన్న నమ్మకం? నాకు పార్టీతో సింబల్తో సంబంధం లేదు. ఒకప్పుడు అంటే సింబల్తో సంబంధం ఉండేది. ఇప్పుడు నేనే సింబల్. ఇక నేనే సింబల్. కంపల్సరీ నన్ను అందరూ ఆదరిస్తారు. ఈ అందరూ పక్క వార్డు ఎవరు మా వార్డే మొత్తం. ఈ ఓటర్లు మొత్తం మా వార్డు వాళ్ళే, వేరే ఓటర్లకి లేరు. కంపల్సరీ వీళ్ళందరూ ఓట్లు వేసి నేను కంపల్సరీ గెలిచిపోతా. ఒక్కొక్కరి ఇంట్లో 4-5 ఓట్లు ఉంటాయి. దాదాపు 400 మంది వచ్చింది. 400 మంది ఇంటూ 3 వేసుకుంటే 1200 మంది వాళ్ళే చాలు నాకు. ఇక ఎలా ఉందమ్మా? ఆయనకు టికెట్ రాలేదు, ఒంటరిగా ఇప్పుడు పోతున్నారు. ఆయనను గెలిపిస్తాం ఆ నమ్మకం ఉంది మాకు కూడా. తను వెంట ఉండేసి పనులు చేపిస్తాడు. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఎంతో మంది కూడా మీ దగ్గరికి వస్తున్నారు కదా, మొత్తం తిరుగుతున్నారు కదా, ఎట్లా ఉంది ఆయనకి? మంచిగా ఉంది సార్, అన్ని మంచిగా ఉన్నాయి. సౌకర్యాలు ఇట్లా అన్ని మంచిగా చేస్తాడు. అన్నిటికీ చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా ఆయనకు అదే పదవిలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ వెంబడి తిరిగిండు. వాళ్ళ అమ్మ కూడా చూపించింది. వాళ్ళ అమ్మ ఇప్పుడు చేత కాకుండా ఉంది. వాళ్ళ అమ్మ గురించి కూడా ఆయన తిరుగుతుండు. ఆయనకు మంచితనం ఉంది. ఆయన మంచితనం మొత్తం చూపిస్తానని ఇప్పుడు టికెట్ తీసుకున్నాడు. అంటే ఇండిపెండెంట్గా తీసుకుండు. ఫుల్ రాలేదు. రాకుండా నేను చేసి పెడతా అని చెప్తుండు. నేను ఏడికైనా పోతా అంటుండు, ఏడనైనా మాట్లాడుతా అంటుండు, ఏ ఆఫీస్కైనా పోతా అంటుండు, ఏ కలెక్టర్ కాడికైనా పోతా అంటుండు. అన్నిటికీ పదవులలో నేను తిరిగి చూపిస్తా మీకు అని చెప్పి అంటుండు సార్. నమ్మకం ఉందా ఆయన మీద? నమ్మకం ఉంది. ప్రజలకు అందరికీ నమ్మకం ఉంది. కొంతమందికి లేకుండొచ్చు. మాకందరికి నమ్మకం ఉంది సార్. అందరికీ నమ్మకం ఉంది ఆయన మీద. అందరికీ నమ్మకం ఉండే బట్టుకని ఇంత జనాన్ని కదిలి. ఈ వయసులో కూడా నువ్వు ఇల్లు తిరుగుతున్నావు ఆయన కోసం. ఎందుకని అంత కోసం అంటే నా మనమడు కోసం తిరుగుతున్నా సార్. మనమడు ఇల్లు తిరుగుతున్నా రావాలని ఉద్దేశం. గతంలో మేము అందరం వాళ్ళ అమ్మ మేము అంతా సాగుసంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అతడు ఎట్లా ఉంది? కాలనీలో ఎట్లా ఉంది? మంచిగా ఉంది. గెలుస్తాడు. తప్పకుండా గెలుస్తాడు. మీ కాలనీ వరకు తప్పకుండా రావాలి. తప్పకుండా వచ్చి ఓటేసి గెలిపించుకొని మీరందరూ కూడా సౌకర్యంగా ఓటేస్తే ఆ మల్లికార్జునం లక్ష్మి. బాగుంది సార్. మంచితనం ఉంది. మేము అందరం వేయాలనుకుంటున్నాం. మేము ఓటు వేసి గెలిపించుకుంటాం సార్. నమ్మకంతో చేస్తాడు కాబట్టి ఇంతమంది జనం వచ్చినాం సార్. ఆయన ఏ పదవులు లేకుండా ఆయనకు ఒక పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒక ఇండిపెండెంట్ గా వస్తున్నాడు మీ ముందరికి. మంచితనం మాకు కూడా మంచితనం. ఆయన మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాడు. మంచితనం కొట్టేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. ఇది ఒక్కసారి గెలిపియాలి కదా. ఎప్పుడు ఒక్కడే గెలిస్తే బాగుండదు కాబట్టి ఇదే నేను గెలిపిద్దామని అనుకుంటున్నాం. అంతే. పోయినసారి కూడా పోటీ చేసి ఓడిపోయిండు. పోయినసారి పోయింది కాబట్టి మేము గెలిపిస్తాం. గెలుస్తాడు సార్. ఇంతమంది జనం అన్ని పార్టీలో తిరుగుతున్నారు. మరి నాకేమో ఎట్లా అనేసి ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏం గుర్తమ్మా? సింహం గుర్తు. సింహం గుర్తు. ఏం గుర్తు? గుర్తు ఏం గుర్తు? సింహం గుర్తు. ఏం గుర్తు? సింహం గుర్తు. ఏం గుర్తు? సింహం గుర్తు. సింహం గెలిపిస్తా. సింహాన్ని గెలిపిస్తా. తప్పకుండా గుర్తేందమ్మా? సింహం గుర్తు. చూడొచ్చు, మహిళలంతా కూడా విపరీతమైనటువంటి స్పందన ఉంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 42వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నటువంటి అల్లి మల్లికార్జున్ యాదవ్ ఒక వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఆ వార్డు నుంచి తరలి వచ్చి కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు, గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా టికెట్ రాకున్నా సరే ఒక మీడియాలో కెమెరామెన్గా పనిచేస్తూ కూడా నిరంతరం ప్రజల కోసం అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ తనపై పూర్తి నమ్మకం ఉంది. ఈసారి
ఖచ్చితంగా ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అల్లి మల్లికార్జున యాదవ్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని కూడా వార్డు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.